హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కోసం ఒక అద్భుతమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో, కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నారో, అంటే ఇంకా అప్లై చేయడం కోసం చూస్తున్నారో, మార్పులు చేయడం కోసం చూస్తున్నారో, వాళ్ళందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది. ఈ రోజు నుంచి అంటే మే 7వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియను స్టార్ట్ చేయడం జరిగిందనమాట మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. దాంతోపాటు దీంట్లో చాలా మార్పులు తీసుకుని రావడం జరిగింది. అంటే కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డుల విభజన కానివ్వండి, కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ కానివ్వండి, అడ్రస్లో మార్పులు చేసే అవకాశం కానివ్వండి. అండ్ ఇక దాంతోపాటు ఈ రేషన్ కార్డులకి క్యూఆర్ కోడ్తో కూడుకున్నటువంటి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం జస్ట్ లైక్ పాన్ కార్డ్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా క్యూఆర్ కార్డుతో కూడుకున్నటువంటి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రేషన్ కార్డుతో గత 6 నెలల్లో మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర రేషన్ తీసుకున్నారు, ఎంతమంది మీ కార్డులో ఉన్నారు, ఆ కార్డు వాళ్ళ వివరాలు మొత్తం అనేది మీకు ఈ రేషన్ కార్డులో ఉంటుందన్నమాట. క్యూఆర్ కోడ్తో కూడుకున్నటువంటి రేషన్ కార్డులో ఇప్పటి వరకు చాలామంది మార్పులు చేర్పులు చేసుకుంటూ 3,28,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఒక నెల రోజుల పాటు దరఖాస్తు స్వీకరిస్తారన్నమాట. అంటే ఈ రోజు నుంచి ఒక నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్డేట్ చేసుకుంటున్నారో, అంటే ఏదైతే మార్పులు చెప్పారో వాళ్ళు అది స్వీకరించడానికి నెల రోజుల వరకు టైం ఇవ్వడం జరిగింది. మీరు ఎవరన్నా మార్పులు చేర్పులు చేయాలంటే డైరెక్ట్గా మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలతో వెళ్ళి అక్కడ వివరించుకోవచ్చు. అంటే అక్కడి నుంచి మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు ఏంటి విషయం అని చెప్పేసి. ఇక దాంతోపాటు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12వ తారీఖు నుంచి, అంటే మే నెల 12వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుతం 95% మంది వరకు ఈ కేవైసీ అనేది పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి ఒక కొత్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేయడంతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డులో మార్పులు కూడా చేయొచ్చు. జీవో కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలో మీరు ఎక్కడున్నా కూడా, రాష్ట్రంలో కాదు దేశంలో మీరు ఎక్కడున్నా కూడా రేషన్ తీసుకునే సదుపాయాన్ని ఏపీ గవర్నమెంట్ అందించడం జరిగిందనమాట. చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇక జూన్ నుంచి ఈ స్మార్ట్ కార్డ్ రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మంత్రి గారు. అంటే ఈ రేషన్ కార్డు ద్వారా మీ కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం ఆ స్మార్ట్ కార్డులో ఉంటుంది. మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలు మీకు పైన డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళ అప్డేట్స్ అన్నీ బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కడ ఎప్పుడు ఏ డీలర్ దగ్గర రేషన్ తీసుకున్నారనే వివరాలు కూడా క్లియర్గా క్లుప్తంగా అనేది స్టడీ కూడా చూసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు అనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఇక జీవో విషయానికి వస్తే ఇక్కడ చూడండి, జీవో అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక డేట్ 6వ తారీఖు అనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ చూడండి, ఈ 7 మార్పులు, అంటే ఈ 7 విధానాలు ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వాళ్ళు మెంబర్ యాడిషన్, అంటే ఎవరైతే కొత్త వాళ్ళు మీ కార్డులో యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు, అంటే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు జంట ఉంటారో, ఫ్యామిలీస్తో కలిసి ఉంటారో, పేరెంట్స్తో, వాళ్ళు డివైడ్ అవ్వాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. స్ప్లిట్ ఆఫ్ రేషన్ కార్డు ఇట్లా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. మెంబర్ డిలీటేషన్ ఆఫ్ రేషన్ కార్డు, అంటే పేరు తీసేయాలన్నా, లేకుంటే ఎవరన్నా మీ కార్డులో ఉన్న వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పేరు డిలీట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మీరు తీసేసుకోవచ్చు అనమాట. సరెండింగ్ ఆఫ్ రేషన్ కార్డ్, అంటే మీకు ఈ రేషన్ కార్డుతో ఎటువంటి పని లేదు అనుకుంటే గవర్నమెంట్కి నాకు స్వచ్ఛందంగా చెప్పవచ్చు అనమాట. నాకు రేషన్ కార్డుతో ఎటువంటి పని లేదని చెప్పి మీ రేషన్ కార్డుని మీరు సరౌండింగ్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత చేంజ్ ఆఫ్ అడ్రస్, అంటే మీరు చాలామంది ఇబ్బంది పడే విషయం అనమాట ఇది. అంటే కొంతమందికి రేషన్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఏదైనా మార్పులు ఒకేలా కావాలి అనుకుంటే, అడ్రస్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీ రేషన్ కార్డులో మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అడ్రస్ మార్పు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ అడ్రస్సింగ్ సీడింగ్ ఇన్ రేషన్ కార్డ్, అంటే కొంతమందికి పేర్లు రేషన్ కార్డులో ఒక పేరు ఉంటాయి, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటాయి, ఆధార్ కార్డులో ఇంకో వయసు చూపిస్తుంది, రేషన్ కార్డులో ఇంకో వయసు చూపిస్తుంది. సో ఇలా డిఫరెంట్గా, అంటే ఆధార్ కార్డుకి మ్యాచ్ కాకుండా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్స్ ద్వారా మీరు క్లియర్గా మీ రేషన్ కార్డుని మార్చుకునే సదుపాయం అనేది ఏపీ గవర్నమెంట్ మీకు కలగజేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా మంచి అవకాశం ఇది. అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రతి పథకం అనేది రేషన్ కార్డుతోనే లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ సచివాలయ వార్డు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది వాళ్ళ అప్డేట్. నెక్స్ట్ మరో అద్భుతమైన అప్డేట్తో కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫో డెస్క్ని ఫాలో చేస్తూ ఉండండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.